ఒక హెల్మెట్ కోసం చాలా ఫాస్ట్‌గా డ్రైవ్ చేయాల్సొచ్చింది. అసలు ఏం జరిగిందంటే, మా తమ్ముడు హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చాడు. సరే హెల్మెట్ తెమ్మంటే ట్రైన్‌లో దిగేటప్పుడు అక్కడ మర్చిపోయాడు. ఇంటికి వచ్చాక అడిగితే అప్పుడే గుర్తొచ్చింది. వెంటనే స్టేషన్‌కి వెళ్ళాం. అప్పటికే ట్రైన్ వెళ్ళిపోయింది. సరే వదిలేయకుండా నెక్స్ట్ స్టేషన్‌కి చాలా ఫాస్ట్‌గా వెళ్ళాం. 30 కిలోమీటర్స్ మేము అప్రాక్సిమేట్లీ 45 మినిట్స్‌లోనే వెళ్ళిపోయాం. స్టేషన్ రీచ్ అవ్వగానే మా తమ్ముడు పరిగెట్టుకుని లోపలికి వెళ్ళాడు. అసలు హెల్మెట్ దొరికిందా లేదా అని చెప్పి నేను చాలా టెన్స్‌గా ఫీల్ అయ్యాను. ఒక 20 మినిట్స్ తర్వాత అనుకుంటా కాల్ చేసి అనే స్టేషన్ బ్యాక్ సైడ్ రా. సరే నేను బ్యాక్ సైడ్‌కి చూసి వెళ్ళి తను బయటకు వచ్చాడు హెల్మెట్‌తో. ఐ ఫీల్ రియల్లీ హ్యాపీ. కనీసం హెల్మెట్ అయినా దొరికింది. ఆ హెల్మెట్ కూడా పోతే నేను చాలా ఫీల్ అవుతాను. బికాస్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నా మ్యాక్ ఆల్రెడీ పోయింది. ఆల్రెడీ మ్యాక్ పోయింది, 50K లాస్లో ఉన్నాను. మళ్ళీ హెల్మెట్ కూడా పోతే ఇంకో 2K లాస్. ఈ ఇయర్ ఎలాగే స్టార్ట్ అయింది, ఇంక ఇయర్ అంతా అలాగే జరుగుతుందని మైండ్లో ఉండిపోతూ ఉంటుంది. దీనివల్ల మీకు తెలిసిందేంటి, ట్రైన్ దిగే ముందు ఒకసారి సీట్ కింద పైన ఒకసారి చెక్ చేసుకోండి. 1 మినిట్ చెక్ చేసుకుంటే మీకు కొంపలు అడిగిపోయింది ఏం లేదు. ఇప్పుడు మా 1 మినిట్ చెక్ చేసుంటే మేము అంత దూరం ఫాస్ట్గా డ్రైవ్ చేసిన పని కూడా ఉండదు. సో డ్రైవ్ సేఫ్. చాలా ఉంటా.